దాయాది పాకిస్తాన్ పైన సాధించిన ఏకపక్ష విజయం యావత్ భారతావనికి అంకితమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్‌లోనే చెప్పేశాడు. అయితే ఇక 2026 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించి 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో సూపర్ 8 బెర్త్‌ను దక్కించుకోవడంతో పాటు పాక్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ దశలోనూ కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. నిజం చెప్పాలి అంటే ఎంతో నరాలు తెగిపోయే ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది అనుకున్న ఈ మ్యాచ్ పాకిస్తాన్ పేలవమైన బ్యాటింగ్, పేలవమైన బౌలింగ్ కారణంగా వారు వన్ సైడ్ అయిపోయింది. అయితే ఈ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా ఈరోజు కొండంత ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. అసలు ఇంతకీ ఇతను ఏమన్నాడంటే, ఈ విజయం యావత్ భారత్‌కు అంకితం. మేము ఏ తరహా క్రికెట్ అయితే ఆడాలనుకున్నామో అదే ఆట ఆడాము. ఇషాన్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. అతని బ్యాటింగ్ గురించి నేను ఏం ఆలోచించినా కూడా తక్కువే. గత కొన్ని మ్యాచ్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఎలా ఆడాడో అదే ఫామ్‌ని ఇక్కడ కూడా కొనసాగించాడు. జట్టు స్కోరు 0కి ఒక వికెట్ కోల్పోయి అక్కడ కొద్దిగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇషాన్ ఆ పనిని అద్భుతంగా పూర్తి చేశాడు. బ్యాటింగ్‌లో మిడిల్ ఓవర్‌లో కొద్దిగా మేము తడబడ్డాం. కానీ టీ20 క్రికెట్ బ్యూటీనే అది. ఎందుకంటే ఆ తర్వాత లోవర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ బలంగా ఉంటే ఆ జట్టుని చక్కగా విజయం వైపు వాళ్ళే తీసుకువెళ్తారు. తిలక్, దుబే, రింకు బ్యాటింగ్ చేసిన తీరు చాలా అంటే చాలా మెచ్చుకోదగినదే. ముందు బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత స్కోరు సరిపోతుందో అంచనా వేయడం కష్టం. కానీ మేము 175 పరుగులు చేయగానే 15, 20 పరుగులు ఎక్కువే చేశామని అనిపించింది. ఒకవేళ 155 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఇంకాస్త ఉత్కంఠభరితంగా మారి ఉండేదేమో. కానీ హార్దిక్ కొత్త బంతితో బాధ్యత తీసుకున్నాడు. బూమ్రా తనెందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరో మరొకసారి నిరూపించుకున్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందిస్తూ చూడముచ్చటగా అనిపించారు. ఇక తదుపరి మా ప్రయాణం గురించి రేపు ఆలోచిస్తాం. ఈరోజు రాత్రి జట్టుతో కలిసి విజయాన్నైతే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ పైన అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత తదుపరి వ్యూహాలను మేము రచిస్తాం. ఇక నేనిప్పుడు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇషాన్ కిషన్ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాడు. ఎలా అంటే ఎప్పుడైనా సరే తనకన్నా ఎక్కువగా తన జట్టు గురించి, జట్టు ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. అలాగా ఆలోచించబట్టేనేమో బహుశా కెప్టెన్ కన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అనిపించింది అంటూ ఇషాన్ కిషన్ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఆ తర్వాత మీరు ఫర్ ద ఫస్ట్ టైమ్ టీ20 ప్రపంచ కప్‌కి కెప్టెన్‌గా ఉంటున్నారు కదా! లాస్ట్ ఇయర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇప్పుడు మైదానంలోనే ఉన్నారు. మీరెలా ఫీల్ అవుతున్నారు అంటే, నిజానికి నేను ఆట మధ్యలో రోహిత్ భయ్యాను చూస్తూనే ఉన్నాను. అయితే రోహిత్ భయ్య నాకన్నా ఎక్కువగా టెన్షన్ పడుతున్నాడు. నిజం చెప్పాలి అంటే తనకి నరాలు తెగిపోయేంత ఉత్కంఠభరితమైన ఫీల్ ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్ అయిపోయాడు. నిజానికి క్రికెట్‌తో రోహిత్ భయ్యాకు విడదీయలేని బంధం ఉంది. దాదాపుగా 20 సంవత్సరాలకు పైగానే తను క్రికెట్‌లో ఎంతో అద్భుతమైన సేవలను అందించాడు. ఇంతకు మించి ఏ ఆటగాడికైనా సరే ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. అయితే తను చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు కూడా మా దగ్గరికి వచ్చి రోహిత్ చాలా ముచ్చటించాడు. మేము ఏ రకంగా ఆడాలి? ఏ రకంగా స్ట్రెస్‌ని తీసుకోవాలి? ప్రత్యర్థి జట్టుకు ఏ రకంగా ప్రెషర్ ఇవ్వాలి? అనే విషయం పైన ఎంతో అద్భుతంగా చెప్తూ వచ్చాడు. నిజం చెప్పాలంటే రోహిత్ భయ్య ఈ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారనైతే మేము అనుకోవడం లేదు. తనెప్పుడు మా దగ్గరే ఉన్నాడని మాకనిపిస్తుంటుంది. కాకపోతే మేబీ లాంగ్ లీవ్‌తో పక్కకు వెళ్లారని మేము అనుకుంటూ ఉంటాం. జట్టు నుంచి ఆయన పక్కకెళ్ళిపోయాడు అన్న మాట వింటేనే ఒక్కొక్కసారి అది జీర్ణం కాదు. కానీ సమ్‌టైమ్స్ అవి జీర్ణం చేసుకొని తీరాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఒక అభిషేక్ శర్మ మినహాయించి ఎవరు కూడా పెద్దగా లోటుపాట్లయితే ఏమీ లేవనమాట. నిజానికి
ఇక్కడ ఇషాన్ కూడా చరిత్ర సృష్టించాడు. దాదాపుగా 19 ఏళ్ల తర్వాత మళ్ళీ తనే ఓపెనర్‌గా వచ్చి పాక్ పైన తను హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నిజం చెప్పాలి అంటే ఈ జట్టు మొత్తంలో హార్దిక్ పాండ్యా డకౌట్‌గా వెనుతిరిగాడు. కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దుమ్ము రేపాడు. ఏకంగా 2 కీలకమైన వికెట్లు తీసి మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. బౌలింగ్‌లో తనను తాను నిరూపించుకోవటం కోసం చాలా చక్కగా ఆడాడు. బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ కూడా బౌలింగ్‌లో బాగా రాణిస్తారు అన్న ఒక దృఢ సంకల్పంతోనే గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్ రౌండర్‌కు అవకాశం ఇస్తూ వచ్చాడు. ఇంకో పెద్ద వింత ఏంటి అంటే, సాధారణంగా బ్యాట్స్‌మెన్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో బ్యాటింగు, బౌలర్స్ బౌలింగు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైంది అంటే, సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో తరీఖ్ లాగా బౌలింగ్ చేయడం మొదలెట్టాడు. ఏ స్పిన్నర్ల విషయంలో అయితే బ్యాట్స్‌మెన్స్ తడబడుతున్నారో, అదే స్పిన్నర్స్ విషయంలో ఏదో ఒక రకంగా ఆ ఒక్క బలహీనతను మనం దాటాలి అని చెప్పేసి దృఢ సంకల్పం నిశ్చయించుకున్నాడనమాట. సో, ఈ రకంగా బౌలర్స్ అయినా, బ్యాట్స్‌మెన్స్ అయినా ఆల్ రౌండర్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు బరిలోకి దిగాలి అనేది గౌతమ్ గంభీర్ ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. కాకపోతే ఒక్కొక్కసారి అవి జరగకపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, అభిషేక్ శర్మ విషయంలోనే చాలా అంటే చాలా ఆహ్, విమర్శలొస్తున్నాయి. ఎందుకనంటే, ఈ మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్‌కి సంబంధించిన బౌలర్ తారిక్ ఏమన్నాడంటే, అభిషేక్ శర్మ ఏం పెద్ద ఆటగాడు కాదు. ఏదో తను బ్యాట్ అలా ఊపుతూ ఉంటాడు. అదృష్టం బావుండి ఆ బ్యాట్‌కి బంతి కనెక్ట్ అయితే, అవి షాట్ల రూపంలో వెళ్తున్నాయే తప్ప, పెద్ద విషయం ఏమీ లేదు అంటూ చాలా వెగతాళిగా మాట్లాడాడు. అయితే ఆ మాటలకైనా సరే అభిషేక్ శర్మ ఖచ్చితంగా రాణిస్తాడని అనుకున్నారు. కానీ, తనకి కడుపు నొప్పి వల్లనో, లేకపోతే వేరే ఇతరితర కారణాల వల్లనో తెలీదు కానీ, తను బ్యాటింగ్‌లో మాత్రం గత కొన్ని మ్యాచెస్‌గా విఫలమవుతూ వస్తున్నాడు. అయితే ఇదే విషయాన్ని సూర్యని అడిగితే, తను ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకొని 1 ½ డే బ్యాకే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అయితే తను ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫిట్‌గా ఉండడానికి చాలా ప్రయత్నించాడు. నిజంగా తన పొజిషన్‌లో ఇంకెవరున్నా కూడా ఈ మ్యాచ్ బహుశా ఆడి ఉండేవాళ్ళు కాదేమో! తను చాలా అద్భుతంగా ఆడదామని చెప్పి ప్రయత్నించాడు. తన విషయంలో మాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. తనకి కూడా కొంత విశ్రాంతి కావాలి, టైం కావాలి. తన అనారోగ్యం నుంచి తను బయటపడటానికి తనకి కొద్దిగా బలం కావాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ తర్వాత మాకు కొద్దిగా గ్యాప్ ఎక్కువొచ్చింది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఈవెన్ మాకు గాయాలు కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల కొద్దిగా ఎక్కువగా షూటప్ అవుతున్నాయని అనిపిస్తుంది. అభిషేక్ విషయంలో ఎవ్వరూ బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. తను బహుశా 2, 3 మ్యాచుల్లో తను ఆశించినంత మేర రాణించలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా తదుపరి మ్యాచెస్‌లో రాణిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్ మన భారతదేశం ఆడే ముందు అంటే బాయ్‌కాట్ చేసేసారు కదా! వాళ్ళు ఆట ఆడే ముందు. అయితే ఆడే ముందు సరే ఇక పాకిస్తాన్ జట్టుతో భారత్ ఆడడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు, ఒక్కొక్క పాకిస్తాన్ ఆటగాడు మన భారత జట్టు గురించి ఎంత చులకనగా మాట్లాడారంటే, రికార్డులుంటే ఉంటాయిలెండి. మా మా రికార్డులు కాదు కదా! అక్కడ బరిలోకి దిగిన తర్వాత ఆట ఆడాలి కదా! అని చెప్పేసి రకరకాల మాటలు. ఇషాన్ గురించి, అభిషేక్ గురించి, హార్దిక్ గురించి, బుమ్రా గురించి అందరికీ ఏ రకమైన టాలెంట్ లేదు. అందరూ ఉత్తినే వచ్చి ఆడేసి ఎళ్ళిపోతారన్నట్టుగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ళు కనీసం అంటే కనీసం ఒక పోరాటం కూడా చేయలేకపోయారు. ఈ పాకిస్తాన్ జట్టు కన్నా ఫ్రాంక్లీ స్పీకింగ్ అమెరికా జట్టు, నమీబియా జట్టే చాలా గొప్ప జట్లు. ఎందుకంటే నమీబియా జట్టు కూడా భారత్ లాంటి ఎంతో పటిష్టమైన జట్టుని దాదాపుగా 8, 9 వికెట్ల వరకు తీసేసి చాలా ప్రెషర్ పెట్టారు. వాళ్ళ బౌలింగ్ అంత డెప్త్‌గా ఉంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తా వినండి. ఈవెన్ అమెరికా జట్టు కూడా మన బ్యాటింగ్‌ని చాలా ఎక్కువగా ప్రెషర్ తీసుకొచ్చింది. ఆఫ్‌కోర్స్ మన భారత జట్టుకి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆహ్, దాని పరంగా మేబీ అలాగా తప్పులు దొర్లుండొచ్చు. కానీ పాకిస్తాన్ కన్నా 1000 రెట్లు ఆ పసుపుకోని జట్లు చాలా బెటర్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.